క్రిస్టియన్ న్యూస్ ఛానల్. మన మధ్యన ఉన్నారు అవినాష్ గారు. చెప్పండి అవినాష్ గారు, చాలామంది యవనస్తులు, యువత ఏమనుకుంటున్నారంటే వేరే విశ్వాసాల్ని, వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుని వారిని ఆ తర్వాత మనం మార్చుకోవచ్చు, మన మార్గంలో నడిపించుకోవచ్చు అని చాలామంది అంటున్నారు యువత. వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? దయచేసి మీరు తెలియజేయండి. ఓవర్ టు అవినాష్ గారు. వేరు విశ్వాసాల్లో ఉన్నవారిని మనం మార్చలేం. అది వాళ్ళే తెలుసుకుని, వాళ్ళే వ్యక్తిగతంగా ఆలోచించి, వాళ్ళే మారాలి. కాబట్టి మీరు వివాహం లేదా పెళ్లి చేసుకునే ముందు, లేదా ఎవరినైనా ఇష్టపడే ముందు మీరు ఆలోచించుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వ్యక్తిని, అతని మనస్సుని నీ అంతట నువ్వు మార్చలేవు. అతనంతట అతను అనుకుంటేనే, లేదా వారంతట వారు అనుకుంటేనే మారగలరు. ఇది గమనించి మీరు వివాహాలు ఇవన్నీ చేసుకోవాలని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అవినాష్ గారు.